హలో టైలర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ రమాదేవి టైలరింగ్ టాపిక్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన ఆడోళ్ళకైతే గులాబీ పూలు అంటే చాలా ఇష్టం కదబ్బా. ఆ గులాబీ పూలు నెత్తిలో పెట్టుకున్నాడు ఎంత ఇష్టమో కదా. అలాంటప్పుడు అదే గులాబీ పూలు మన బాడీ మీదకి వచ్చిందంటే ఇంకెంత సంబరం అవుతుంది. అందుకని అనమాట. ఎందుకంటే ఈరోజు టాపిక్ వచ్చేసి అదే గులాబీ లాంటి హ్యాండ్స్ని అయితే ఈరోజు మనం వీడియోలో స్టిచ్చింగ్ చేసుకుంటాం. ఇట్లా మనం ఎప్పటి లెక్కనే ఒక హ్యాండ్ని అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లనైతే కట్ చేసుకున్నాం అనుకో, మన హ్యాండ్ అయితే రెడీ అయిపోయినట్టే కదా. అయితే ఈ హ్యాండ్ని ఎలా కట్ చేయాలని చూపిస్తున్నాను చూడండి ఒకసారి. అయితే ఇలా మన భుజం మించేలి, మన హ్యాండ్కి భుజం మీద ఉంటుంది కదా, ఆ భుజం మించేలి కిందికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అలా గ్యాప్ అయితే ఉంచుకోండి. అలా ఉంచి కట్ చేసుకోండి. ఆన్నించాలి పైనుంచాలి ఇలా కింది వరకు నేను చూపించిన విధంగా మీరు కట్ చేసుకున్నారంటే మనకి గులాబీ పువ్వు హ్యాండ్ అయితే కుట్టడానికి చాలా బాగా నీట్గా వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే మన మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్ వచ్చేసి, కాకపోతే ఈ హ్యాండ్ కుట్టుకోవాలంటే మనకైతే కొంచెం బట్టన్ అయితే ఎక్కువనే పడుతుంది. అదైతే ఆలోచించుకొని కట్ చేసుకోరి, ఎందుకంటే సపరేట్ క్లాత్ అయితేనే సరిపోతుంది. మనం మెయిన్ పీస్లోకి వచ్చింది ఒక్కొక్కసారి సరిపోతుంది, ఒక్కొక్కసారి సరిపోదు అనమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగానైతే మనం వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను భుజం మించెలు కట్ చేసిన కదా, అది వచ్చేసి కార్నర్లో అంటే ఆ మూల మీద అట్లా పెట్టుకోవాలన్నమాట. అట్లా మూల మీద మనం పెట్టుకున్నామంటే మన బ్లౌజ్ అయితే మంచిగా కూసుంటుంది. ఇట్లా క్లాత్ అయితే మనం వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒకసారి అయితే ఇట్లా మార్క్ వేసుకోరు. నేను చూపించిన విధంగా మీరు మార్క్ వేసుకున్నారంటే మళ్ళీ మనం కుట్టేటప్పుడు యాన్ నుంచి కుట్టు పెట్టాలి ఏం కథ అనేది అయితే మనకు అర్థమవుతుంది అన్నట్టు. నేను చూపించిన విధంగా మీరైతే ఒకసారి ఇట్లా మార్క్ వేసుకోరు. మార్కు వేసుకున్న తర్వాత మీరు ఇవి ఉన్నాయి కదా, మిగతా నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఆ రౌండ్ మొత్తం మనం ఏం చేయాలంటే సేమ్ అది ఎట్లున్నదో అట్లనే ఉంచాలి, కదిలియకుండా అటు ఇటు కదిలించకుండా ఉంచి ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు హ్యాండ్ కట్ చేసుకోండి. సేమ్ మనది కదిలించకుండా అది ఎంత ఉందో అంతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు మనం స్టిచ్చింగ్ చేయడానికి మనకి ఇంకా కొంచెం బాగా వస్తుంది. అయితే ఏంటంటే ఇప్పుడు ఇది ఇంకో రకంగా కూడా కట్ చేయొచ్చు. కాకపోతే ఈ ఫ్లవర్ వచ్చేసి భుజం మీదకి రావాలా లేదంటే మనకు హ్యాండ్ కింద లూజ్ రావాలా అని దాన్ని బట్టి మీ ఆలోచన ఉంటుంది అనమాట. ఇప్పుడు అది వచ్చేసి కింద నుంచి కట్ చేసి వేసినా పైనుంచి కట్ చేసినా కూడా ఇలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే భుజం నుంచి కట్ చేసినప్పుడు ఫ్లవర్ అనేది కొంచెం మీదికి పోతుంది, కింద హ్యాండ్ లూజ్ నుంచి కట్ చేసినప్పుడు ఫ్లవర్ అనేది కిందికి వస్తుంది. దాన్ని బట్టి మీరైతే ఈ కటింగ్లోనైతే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసిరు కదా, సేమ్ యాజ్ టీజ్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ చూస్తున్నారు కదా, నేను మార్క్ ఎక్కడ వేసానో ఆ మార్క్ దగ్గర ఒకసారి కచ్చిక పెట్టుకోండి. ఎందుకంటే మనం కుట్టు ఎక్కడ వేయాలనేది అయితే మనకు అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు నేను చూపించాను కదా అలాగనమాట. ఆడ మనం కచ్చిక పెట్టుకున్నాం అనుకో, మనం కుట్టు ఎక్కడ వేయాలి ఎంతవరకు తీసుకోవాలనేది ఇప్పుడు ఈ మనం ఆ కచ్చిక పెట్టుకున్న నుంచేలి అటు లాస్ట్ వరకు మనము కుట్టేసుకోవాలన్నమాట. 1కి 2 కుట్లు ఎక్కువ వేయరు, ఎందుకంటే మనము ఫ్లవర్ సెట్ చేసినప్పుడు ఆయన దానిలోకి వెళ్ళి కుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒక 2 కుట్లు అయితే ఎక్కువ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఫ్లవర్ అనేది అడ్జస్ట్మెంట్ చేయడం అది మన చేతిలోనే ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను చూసారు కదా. ఇప్పుడు మనకు యాజ్ టీజ్గా మన చేతి గుర్తు అయితే కనిపిస్తుంది కదా, ఈ లోపలికి వచ్చేసి ఫ్లవర్ తిరగడానికైతే ఆ క్లాత్ అనమాట. ఇప్పుడు మనం ఈ విధంగా మనం నెత్తిలో చుట్టబట్ట వేసుకుంటే ఎట్లా వేసుకుంటామో గట్లా అనమాట. దీన్ని అందులోనే మనం ఫోల్డింగ్ చేయాలి. మనం ఫోల్డింగ్ చేసేదాన్ని బట్టే ఈ బ్లౌజ్ ఫ్లవర్ అనేది ఫినిషింగ్ నీట్గా కూర్చుంటుంది. కటింగ్ అనేది చెప్పాను కదా, భుజం కాడికి రావాలంటే ఒక తీరు కట్ చేసుకోవాలి. కటింగ్ అంతే మార్చుడు, కింద నుంచి కట్ చేస్తే ఒక విధంగా వస్తుంది, షోల్డర్ మించేయాలి అదే భుజం మించేయాలి హ్యాండ్ కట్ చేస్తే ఒక విధంగా వస్తుంది అన్నట్టు ఈ ఫ్లవర్ వచ్చేసి. ఇంతేనండి, చాలా సింపుల్ అసలు ఈ గులాబీ పువ్వు హ్యాండ్ అయితే. ఇక అవి వచ్చేసి పిల్లలకైతే చాలా బాగుంటుంది అన్నట్టు, మన పెద్దవాళ్ళకంటే పిల్లలకే బాగుంటుంది అని అయితే నా ఉద్దేశము. ఇలాగనమాట అక్కడక్కడ మనం ఫోల్డింగ్ ఎక్కడ చేసినాం, కిందికి డౌన్ ఉన్న ఫోల్డింగ్ ఉన్నది కదా, ఆ డౌన్ ఉన్న కాడ ఫ్లవర్స్ అంటే క్లాత్ అనేది కొంచెం అటు ఇటు జరగకుండా చిన్న చిన్న కుట్లు అయితే వేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ కనుకుంటే మధ్యలో ఫస్ట్ రౌండ్ మధ్యలో అయితే ఒక ఫ్లవర్ లాంటిదైనా లేదంటే ఏదైనా మీ దగ్గర పూస లాంటిదైనా ఏదైనా ఉన్నదనుకో, ఇంకా మనం అది హ్యాండ్ మీదకి వచ్చేసరికి ఇంకా లుక్ అయితే మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇలానైతే ట్రై చేయండి. కొత్త వాళ్ళు నేర్చుకుంటే రానిదంటే ఏది లేదు, నాకు కూడా రాదు, నేను చూసి నేర్చుకున్నదే అది మీకైతే షేర్ చేస్తున్నా. ఓకేనా, అందరికి డైరెక్ట్గా ఏ పని రాదు, మీరైతే ట్రై చేయండి మీ ఇంట్లో ఇలా చిన్న. ఇప్పుడు నేనైతే సింగిల్ హ్యాండే చూపించిన కదా, మీ దగ్గర కూడా ఎక్స్ట్రా క్లాతులు అవి ఉంటాయి కదా, దాన్ని బట్టి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత వేరే వాళ్ళ కస్టమర్స్కి అయితే కుట్టండి. ఓకేనా, ఇది నేను వచ్చేసి నాకు కస్టమర్స్ ఎవరు ఇవ్వలేదు, అందులో నాకు బ్లౌజులు కూడా కుట్టడానికి ఇప్పుడు ప్రజెంట్ నావి కూడా ఏం లేవు కాబట్టి మీకోసం అయితే ఈ హ్యాండ్ అయితే చూపించిన. ఓకేనా, ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు లైనింగ్ వేసుకోవాలి కదా, లైనింగ్
కొంతమంది ఏం చేస్తారంటే ఇదే హ్యాండ్ వచ్చేసి పేపర్ మీద కట్ చేసి కూడా వేస్తారు. అయితే ఇప్పుడు మన బ్లౌజే ఉందనుకో, మన హ్యాండే ఉందనుకో, అలాంటప్పుడు కస్టమర్స్ అయితే ఇట్లా వేయొచ్చు అన్నట్టు. ఇది వచ్చేసి లోపలిది వచ్చేసి లైనింగ్ అనమాట, కిందది వచ్చేసి మెయిన్ క్లాత్ అనమాట. ఇప్పుడు మనం ఈ విధంగా వేసుకున్నాం అనుకో, మీకు కావాలంటే కిందికైతే లైస్ లాంటివి ఏదైనా వేసుకున్నా బాగుంటుంది. వేసుకోకపోయినా కూడా సింపుల్గా దాని లుక్ మనకు బయటకు కనిపించాలంటే మాత్రం మనం లైస్ లాంటివి వేసుకోకపోతేనే దాని లుక్ అనేది, ఫ్లవర్ లుక్ అనేది మనకైతే ఈజీగా తెలిసిపోతుంది. ఇట్లా అనమాట, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టండి. ఫ్లవర్ అనేది మీరు ఫస్టే కుట్లు వేస్తారు కదా, ఆ కుట్లు వేసేటప్పుడే నీట్గానైతే చూసుకొని ఫోల్డ్ చేసి చిన్న చిన్న టాకాలు అయితే వేసుకోండి సూదుతోటి. అలా వేసుకున్నప్పుడు మన బ్లౌజ్ ఫ్లవర్ అయితే మంచిగా కూర్చుంటుంది. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూచారు కదా మన హ్యాండ్ గులాబీ పువ్వుల చేతులు కంప్లీట్ ఇలాగనమాట. ఏదైనా కూడా ట్రై చేయండి అబ్బా, ట్రై చేస్తే రానిది ఏమీ లేదు. దేనికి భయపడకండి కొత్త వాళ్ళైతే. ఓకేనా? మరి చెప్తున్నా, నా వీడియోలు అయితే కొత్త వాళ్ళకి చాలా ఉపయోగపడతాయని అయితే నేను అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. మన హ్యాండ్కి వేసుకున్న తర్వాత చేతులకు వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. కాకపోతే మొత్తం కనబడతలేదు, కెమెరా వచ్చేసి కొంచెం ముందుకు జరిగింది కాబట్టి. ఓకేనా? బాగుంది కదా ఫ్లవర్? లైక్ ఇచ్చుకోరు మళ్ళీ.